మనం మాట్లాడుకో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొరకు రాష్ట్రంలో కవులు, కళాకారులు, విద్యావంతులు భిన్న రంగాల నుంచి భిన్నమైన సంఘాలు, సంస్థలు, వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్ర గురించి మరొకసారి అంచనా వేసుకుంటున్నాం. రాజనరసింహ పాడిన పాటలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో ఇవాళ కాస్త ప్రభుత్వానికి దగ్గరున్న వాళ్ళు ఆ రోజు రాసిన పాటల్ని మరొకసారి గుర్తు చేసుకున్నాను. మొత్తంగా ఈ దేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం ప్రారంభమైనప్పటి నుంచి సెడిషన్ మీద కానీ, రౌలత్ చట్టానికి వ్యతిరేకం కానీ, ప్రివెంటివ్ డిటెన్షన్ వ్యతిరేకం కానీ ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగాయి. ఆ చరిత్రలో అదంతా రాయబడ్డది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నదో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ తీసేయలేదు, సెడిషన్ తీసేయలేదు. 1958లో ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ వచ్చింది. ఇక ఆ తర్వాత 60లో 70లో చట్టం తర్వాత చట్టం, దాదాపు ఈ దేశంలో ఒక 40-50 నిర్బంధ చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి కానీ, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు కానీ ఒక 40-50 చట్టాలు దేశంలో నిర్బంధ చట్టాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం ఏదో ఒక నిర్బంధ చట్టాన్ని వాళ్ళు ఆ స్వాతంత్రోద్యమ ఆకాంక్షలు, స్ఫూర్తి ఏమయ్యాయో మనకు తెలియదు కానీ ఎందుకో నిర్బంధ చట్టాలు వస్తాయి. ఒక సమాజంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు ఆ చట్టాల అవసరం ఎందుకు పడుతుంది? పాలన అనేది సమర్థవంతంగా, ప్రజాస్వామ్యంగా, ప్రజల మద్దతుతో, సామాజిక న్యాయంతో నిరంతరంగా సమాజ మార్పులో ఒక రాజ్యం కూడా దాంట్లో భాగం. అది రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఒక స్వప్నం. రాజ్యాంగంలో ఒక సమాజం, అన్ని రకాల అసమానత తగ్గిస్తాం, సంపద కేంద్రీకృతం కాకుండా చూస్తాం, స్వాతంత్రము, స్వేచ్ఛ, సమానత్వము, సామాజిక న్యాయము, సౌభ్రాతృత్వం అనేటువంటి సమున్నతమైన మానవ విలువలు మన రాజ్యాంగంలో రాసుకున్నాం. అలాంటి సమాజాన్ని సాధిద్దాం అని మనం అనుకున్నాం. అది రాజ్యాంగము స్వాతంత్రోద్యమ వెలుగులో వచ్చింది కాబట్టి ఆ మాత్రం రాజ్యాంగానికి ఒక ప్రజాస్వామ్య భావజాలం ఉంది, ఒక ప్రజాస్వామ్య స్వభావం ఉంది. అలా అన్నప్పుడు ఈ చట్టాలు, నిర్బంధ చట్టాలు ఎందుకు కొనసాగించారు అనేటువంటి ప్రశ్న మనం పెట్టి, ఈ నిర్బంధ చట్టాలు ఎలా పెరుగుతూ వచ్చాయి, ఎలా ఒక చట్టం తర్వాత ఒక చట్టం వచ్చిందంటే, స్వాతంత్రోద్యమ కాలంలో వచ్చిన ఆకాంక్షలు ఏవైతే రాజ్యాంగంలో రాస్తున్నాయో ఆ రాజ్యాంగ ఆకాంక్షలు, రాజ్యం దూరం పోతున్న కొద్దీ ఆశయాలన్నీ అవి అడియాసలైనప్పుడు నిర్బంధ చట్టాలు అనివార్యంగా వస్తాయి. 1967-71 మధ్యన మన దేశంలో విపరీతమైనటువంటి అసంతృప్తి ఒక తరం అయిపోయింది. స్వాతంత్రం వచ్చి 45 నుంచి 67, 67-71 మధ్యన దేశంలో జరిగినటువంటి ఉద్యమం అంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చాయి, రాష్ట్రాలకు స్వతంత్రం కావాలని ఉద్యమాలు వచ్చాయి, విద్యార్థి ఉద్యమాలు వచ్చాయి, రకరకాల ఉద్యమాలు వచ్చాయి, సెపరేటిస్ట్ ఉద్యమాలు వచ్చాయి, సెసెషనిస్ట్ ఉద్యమాలు వచ్చాయి, నక్సలైట్ ఉద్యమం వచ్చింది. 67-71 మధ్యన దేశవ్యాప్తంగా అసంతృప్తి జ్వాలలు వస్తున్నప్పుడు దాంట్లోంచి ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన, భూ సంస్కరణలు, రకరకాల 21 విధానాలతో ఆమె దేశానికి ముందుకు వచ్చిన 75లో మొత్తంగా మనకు కల్పించిన హక్కులు ఏవైతున్నాయో రాజ్యాంగంలో హక్కులను రద్దు చేసేదాకా పోయిందంటే దేశంలో జరుగుతున్న అభివృద్ధి నమూనా స్వభావానికి అది మనం ఒక అర్థంలాగా తీసుకోవాల్సింది. అందుకనే చట్టాలు, నిర్బంధ చట్టాలు ఎందుకు వస్తాయంటే మీరు ఎటువంటి సమాజం వైపు వెళ్తున్నారు, ఎలాంటి సమాజ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు, ఆ స్వప్నం ఎప్పుడైతే మీరు వదిలేశారో మీకు కావాల్సింది నిర్బంధమే. కనుక నిర్బంధ చట్టాలను పెంచుతూ ఒకదాని తర్వాత తెస్తూ వచ్చారు.
కానీ దేశంలో ప్రజాస్వామ్య శక్తులు కూడా ఉన్నాయి, ఉద్యమ శక్తులు ఉన్నాయి. ఈ దేశంలో మొత్తంగా మౌలిక మార్పులు రావాలనే స్వప్నం ఉంది. కనుక దేశ ప్రజలు ప్రతిఘటిస్తే కొన్ని చట్టాలు వెనక్కిపోయాయి, టాడా పోటా లాంటి చట్టాలు వెనక్కిపోయాయి. కానీ ఎప్పుడైతే ఆర్థిక నమూనా పూర్తిగా మారిందో, అది దుర్మార్గంగా ప్రజా వ్యతిరేకంగా మారిందో, మీకు స్పష్టంగా 2004 నుండి ఈ దేశంలో వస్తున్నటువంటి చట్టాల స్వభావాన్ని మీరు చూస్తే, నిజానికి ఊపా చట్టాన్ని ఎవరు తీసుకొచ్చారు? అంతకుముందు టాడా పోటా చట్టాలేమో వాటికి టైం ఉండేది, ఒక కాల పరిమితి ఉండేది, 1 సంవత్సరం అనేది 2 సంవత్సరాలు. మేము ఒక వ్యాసం రాశాం, ఎకనామిక్ అండ్ పొలిటికల్ టెర్రరిజం అండ్ హ్యూమన్ రైట్స్, హిస్టరీ ఆఫ్ రిప్రెసివ్ లాస్ ఇన్ ఇండియా అని ఒక వ్యాసం రాశాం. ఆ వ్యాసంలో మేము రేజ్ చేసిన ఒక ప్రశ్న ఏమిటంటే, నువ్వు టాడా చట్టాన్ని తెస్తున్నావు, పార్లమెంట్ ఏం చెప్తున్నారు? దేశ పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ఇంకా దానికి కొమ్మలు తొడిగి ఈ చట్టాన్ని ఎట్లా తయారు చేసిన ముందు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు చెప్పారు. ఈ చట్టం యొక్క దుర్మార్గం ఏంటంటే, చట్టము మీ మీద పెట్టారంటే శిక్ష ప్రారంభమైనట్లే. ఇక ట్రయలు, కోర్టు, న్యాయము, సాధ్యం ఇవేముండవు. ఊపా చట్టంలో మీరు అరెస్ట్ అయ్యారంటే 6 నెలలు ఏ కారణం చెప్పకుండా మీరు జైలు. ఏమసలు ఇది ఎలాంటి చట్టం ఇది? ఏ దేశంలోనైనా ఒక పౌరుడిని అరెస్ట్ చేస్తారు, న్యాయ వ్యవస్థకు చెప్పాలి ఈ పౌరుని ఎందుకు అరెస్ట్ చేశారు, కారణాలు ఏమిటి, ఓ ఛార్జ్ షీట్ వేయాలి. ఏం లేదు దీంట్లో, తీసుకుపోయి లోపల పెడితే న్యాయస్థానాలు ఏమంటే ఊపా చట్టం కింద కదా, మేమేం చేయలేము, 6 నెలల దాకా మేమేం మాట్లాడేది. వీడు పోయి అక్కడ ఊపా చట్టం కింద అరెస్ట్ అంటారు. ఇక 6 నెలల తర్వాత ఇంకా మేము ట్రయల్ ప్రాబ్లం కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటారు. అదే భీమా కోరిగా చేస్తూ జరిగింది. వాళ్ళు ఊపా చట్టం కింద పెట్టారు, ఇవాళ 5 ఏళ్ళు ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటున్నారు, ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలంటున్నారు. కోర్టు కూడా అడగడం లేదు, ఏంటి అసలు 5 ఏళ్ళు అయింది, మరి దాన్ని కేసును ట్రయల్ ప్రారంభించిన వాళ్ళు అడగడం లేదు, వీళ్ళు కోర్టు పోవడం లేదు. ఇవాళ ఇంకా 2 ఏళ్ళు జరగవచ్చు, 3 ఏళ్ళు జరగవచ్చు. 7 ఏళ్ల తర్వాత భీమా కోరినాలో వీళ్ళంతా నిర్దోషులని బయటకు వస్తే ఈ 7 ఏళ్ల జైలు శిక్షకు ఎవరు బాధ్యులు? ఎందుకు 7 ఏళ్ల శిక్ష వాళ్ళు అనుభవించినట్టు? కొందరికి 19 ఏళ్ళు జైల్లో పెట్టి నిర్దోషులని 19 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఏ నేరం చేయకుండా 19 ఏళ్ళు జైల్లో ఉన్నారు, 20 ఏళ్ళు జైల్లో ఉన్నారు. అంటే దేశ పరిపాలనలో ఒక పౌరుడిని తీసుకెళ్ళి మీరు జైల్లో వేశారంటే, ట్రయల్ స్టార్ట్ కాకపోతే అతను జైల్లోనే మధ్యకి నిజంగా పనిష్మెంట్ పడ్డా 7 ఏళ్ళు పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. కానీ దీంట్లో శిక్ష పడేదానికంటే ఎక్కువ శిక్ష. ఇది చాలా దుర్మార్గం. రెండవది, అందరికీ ఇప్పుడు దాదాపు ఊపా చట్టం మనకు చాలా మందికి అర్థమైపోయింది. కానీ దీంట్లో మీరు నేరస్తులు అని రాజ్యం అంటే నిర్దోషిత్వాన్ని మీరు రుజువు చేసుకోవాలి. ఇది చాలా విచిత్రమైన చట్టం. నన్ను వచ్చి ఏదో అంటారు, నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, అంటే అది ప్రూవ్ చేయాలి వాళ్ళు. నేను అర్బన్ నక్సలైట్ అనడానికి సాక్ష్యాధారాలు ఏమిటి, మీకు ఎవిడెన్స్ ఏమిటి, ఏం ఇన్వెస్టిగేషన్ చేశాను రాజ్యం చెప్పాలి. నువ్వు నిర్దోషం రుజువు చేసుకోవాలి. రాజ్యాంగానికి పోలీస్ యంత్రాంగము, ఇన్వెస్టిగేషను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యంత్రాంగము, ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఇంత యంత్రాంగం ఉన్న రాజ్యము నా నేరాన్ని రుజువు చేయకుండా, నాకు ఏ సహాయం లేకుండా, నా దగ్గర ఏ యంత్రాంగం లేకుండా నేను నిర్దోషినని చట్టం ముందు, న్యాయ వ్యవస్థ ముందు నేను రుజువు చేసుకొని ఇదేమన్నా న్యాయం? ఆలోచించండి. ఒక వ్యక్తిని ఇతని మీద ఇది నేరం ఉంది అని అంటే ఆ నేరాన్ని రుజువు చేసే బాధ్యత రాజ్యం మీద ఉండాలి. ఏం నేరం చేశాడు, దానికి ఏమిటి ఆధారం అని. అట్లా కాదు, ఇది నువ్వు రుజువు చేసుకోవాలి. ఎట్లా నేరస్తు అంటున్నాడు, నేరస్తు కాదంటున్నాను అంటే ఇది ఎంత అసలు తలకింపుల చట్టం. ఇది చట్టానికి దానికి ఆధారం లేదు. కానీ నాగరికత పరిణామ క్రమంలో నిజానికి మానవ సమాజం సాధించిన విలువల్లో ఒక వ్యక్తిని నేరస్తుడని రుజువు అయ్యేదాకా అతను అమాయకుడే, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. చట్టం ఏమన్నారంటే నేరము రుజువు అయ్యేదాకా వ్యక్తి అమాయకుడే, నిర్దోషే అని ఒక విలువ. దాన్ని ఇప్పుడు తలకింపులు చేశారు. నిన్ను నిన్ను నేరస్తుడు అంటే నువ్వు నేరస్తుడు, ఇక వాడు అన్నాడంటే. ఇది వెనకటికి మన మను ధర్మశాస్త్రం ఉన్నప్పుడు
ఎవరైనా దొంగతనం చేశారంటే ఆ దొంగతనం రుజువు చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే నిప్పులు ముట్టుకోవాలి. నిప్పులు ముట్టుకపోతే కాలకపోతే దొంగతనం చేయనట్టు, కాలితే దొంగతనం చేసినట్టు. అంటే మేము మీద నేరం వేసిందంటే ఇక ఎవరైనా నిప్పులు పట్టుకొని ఏ మనిషి అయినా నిప్పులు పట్టుకొని కాలకుండా ఉంటాడా? అంటే ఇది దాదాపు ఇప్పుడు ఇది కూడా అలాంటి చట్టమే, ముట్టుకుంటే అయిపోయింది అన్నట్టు. అంటే ఇలాంటి ఈ వారసత్వం అయితే మన వారసత్వం అనే దేశంలో అటువంటి చట్టాలు ఉద్యమాలేమయ్యాయి, పోరాటాలేమయ్యాయి, త్యాగాలేమయ్యాయి, సాహసాలేమయ్యాయి, కొత్త విలువలు ఏమయ్యాయి, రాజ్యాంగం ఏమైంది, స్వాతంత్రోద్యమం ఏమైంది. ఇక మన తెలంగాణకు వస్తే సమయం లేదు కాబట్టి తెలంగాణకు వస్తే పాటలన్నీ పాడుతున్నారు. మొట్టమొదటి ఏం చేశారు, తెలంగాణ వస్తూనే కోదండరాం మీద పడ్డారు. కోదండరాం ఏం పాత్ర వచ్చాడో మనందరికి తెలుసు. కోదండరాంను స్వేరింగ్ ఇన్ సెరమనీకి పిలువలి. తర్వాత విమల మీద పడ్డారు, తర్వాత ఖాసిం మీద పడ్డారు. వీళ్ళందరూ విమల, ఖాసిం, కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కాసిం వందల వేల మందిని అడ్రస్ చేశాడు. విమల అయితే సరే సరే ఆమెతో మీరు నా సభకు పోతే విమల హక్కు వస్తుందా, విమల హక్కు వస్తుందా, నేను తయారు కొట్టుకుంటే వస్తుందా, తోలు ఉంది తోలు ఉందంటే సార్ మీరు విమల హక్కు వచ్చినాక పాట అన్నాక మాట్లాడుతారంటే మళ్ళీ ముందు మాట్లాడతారంటే వేరే విమల హక్కు రావాలి. ఈ విమల హక్కు కొరకని వేల మంది వెయిట్ చేశారు. ఆ విమల హక్కు ఆఫీస్ పోయి వెయిట్ చేశారు. ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో ఆమె నిర్వహించిన పాప మీకు తెలియదా? కాసిం ఎంత ఉపన్యాసాలు మీకు తెలియదా? కోదండరాం ఏం పాత్ర మీకు తెలియదా? ఇది ఎలా క్రమక్రమంగా అప్పుడు తెలంగాణ అతను ఆశ్చర్యపోయింది. తెలంగాణ సాధించాం కదా అంటే తెలంగాణ సాధించినటువంటి సంతృప్తి, సంతోషం మిగలక ముందే తెలంగాణ ప్రభుత్వం మొత్తంగా ఈ నిర్బంధాన్ని ప్రారంభించింది. ఎందుకు ప్రారంభించిందంటే తెలంగాణలో ఇంత నిర్బంధం ఎందుకు అవసరమైందంటే అధికారం అనేది ఎంతుందో తెలంగాణ ప్రజలు పోరాటం చేసుకున్న తెలంగాణలో అధికారం ఎవరికి వచ్చింది అంటే భూములు ఆక్రమించుకునే వాళ్ళకి, ఎడ్యుకేషన్ మాఫియాకి, ఇసుక మాఫియాకి, లిక్కర్ మాఫియాకి. వాళ్ళు ఇవాళ రాజ్యాధికారానికి సామాజిక పునాది, వాళ్ళు సోషల్ బేస్ అంటారు. ఈ ఈ ఈ వర్గానికి క్యాపిటలిస్ట్ కన్నా కొంత విలువలు ఉంటాయి. క్యాపిటలిజంలో వీళ్ళకి ఏ విలువలు ఉండవు, ఎందుకంటే వీళ్ళు డబ్బు నుంచి డబ్బులు చేసుకుంటున్నారు. లిక్కర్ వ్యాపారంలో వీళ్ళు చేసే పనే ఉంటుంది. ఎవరో లిక్కర్ తయారు చేస్తారు, వీళ్ళు ఇక్కడ అమ్ముతారు, దానికి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు. భూములు తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. నిజాంకు 20 కిలోమీటర్ల దూరం అంత భూమి ప్రభుత్వానిది. నవాబులు పార్టీషన్ అయిన తర్వాత వెళ్ళిపోతాయి, అంత భూములు ప్రభుత్వానికి. ఎక్కడ భూమి దొరికితే అక్కడ పోయి దాన్ని ఆక్రమించుకొని దానికి వాడు ఒక చిన్న ఏదో పేపర్ ప్రొడ్యూస్ చేసి ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దాన్ని అప్రూవ్ చేయించుకొని. మీకు ఆశ్చర్యం వేస్తే ట్యాంక్ బండ్, హైదరాబాదు ట్యాంక్ బండ్ ఎవరో ఒకరు వెళ్ళి కోర్టులో కేసు వేసి ఈ ట్యాంక్ బండ్ నాది అన్నారు. హైకోర్టు వాళ్ళనే నిర్ణయించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు దగ్గర పోయింది. సుప్రీంకోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ ఇది మనం ఓడిపోయేటట్టుగా ఉంది, మన దగ్గర వాళ్ళ దగ్గర ఆధారాలు చూస్తున్నారంటే ప్రభుత్వం అతన్ని పిలిచి 10 ఎకరాల భూమి ఇచ్చి అయ్యా ట్యాంక్ బండ్ జోలికి రా, ఎందుకంటే ప్రభుత్వాన్ని చెప్పుకోవడం సిగ్గేసి ట్యాంక్ బండ్ పోయిందంటే అది ప్రభుత్వం, అది మనందరం చూసిన ట్యాంక్ బండ్. తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఈ భూమిని ఆక్రమించుకోవాలి అది అంటే మనం ఆశించిందేమో ఈ సిద్ధారెడ్డి, దేశపాల్ సింగ్ అంటే పేరు చెప్పారు, వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులుగానే వాళ్ళు తెలంగాణ కొరకు పాపం నిజాయితీగా పోరాటం చేస్తారు. కానీ మనకు కారణం లేదు. వాళ్ళ మీద మనకు ఆగ్రహం ఏంటంటే ఇంత నిజాయితీ ఉన్నవాళ్ళు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల తరఫున నిలబడవలసింది కదా అని తప్పించి వాళ్ళందరి పేరు మనం బుక్ చేసుకుంటున్నాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ వచ్చిన తెలంగాణ యొక్క స్వభావం ఎవరన్నా అడిగి ఇదే అంటున్నారు. పోలీస్ అధికారులు అడిగి ఏం సార్ తెలంగాణతో పోరాటం చెప్పుకుంటే ఈ నిర్బంధం ఏంటి, నాకు కూడా ఏదో డిటైన్ చేస్తే నేను ఆయన అడిగి ఎందుకు మమ్మల్ని డిటైన్ చేసినట్లంటే ఆయన అన్నాడు, హరిగోపాల్ గారు తెలంగాణ పోరాటం చేసింది కానీ తెలంగాణ పోలీసులు మారాలని, తెలంగాణ చట్టాలు మారాలి మీరు అన్నారా? తెలంగాణ ఉద్యమకాలు అదే పోలీసులు అదే చట్టాలు, ఇవాళ మేము భిన్నమని మేము ఎందుకు అనుకుంటున్నాం? ఎంత ఒక మినిస్టర్ గారిని అడిగిన, సీనియర్ మినిస్టర్, ఇదేంటండి తెలంగాణ వచ్చేస్తే ఇట్లా తయారు చేశారంటే మీరు మాకు జగిత్యాలో పాఠం చెప్పిండ్రు,
ఏ ప్రభుత్వాలు మారినా ఏ ఉద్యమాలు వచ్చినా రాజ్య స్వభావం మారదని నా నోట్స్ ఉన్నాయి సార్. మీరు ఆ రోజు చెప్పిన వారు రాజ్య స్వభావం మారుతారు, మీరు నన్ను వచ్చాడు ఎట్లా? మీరు ఆ రోజే చెప్పింది కదా రాజ్య స్వభావం మారుతా అంటే మరి తెలంగాణ పోరాటం ఏమైనట్లంటే అదే రాజ్యము, అదే రాజ్య స్వభావము, అదే నిర్బంధము. ఇంకా కావలిస్తే దాని పునాది సామాజిక పునాది భిన్నంగా మారి ఇట్లా ఈ ఆర్థిక పర కారణాలు చాలా ఉంటాయి. అట్లని మన యొక్క ఈ నిర్బంధాన్ని భరించాలి. ఈ నిర్బంధం మీద మనము ఏమి చేయకూడదు అంటే అది చాలా ప్రమాదం. ఇది ఫ్యాషన్ దాకా పోతుంది, అది ఎవరి దాకా నేను రావచ్చు. కనుకనే ఇవాళ శ్రీనివాస్ కూడా అదే చెప్పాలి, ఎవరికి దాకా నన్ను అవి రావచ్చు. మేము మాలాంటి వాడు కొందరు అనుకునేవాళ్ళు వాడు మన దాకా వస్తాడా అని, అంటే వస్తాడా ఎందుకు నాకు వస్తాడు, వచ్చాడు ఇక చాలు కదా. అది ఇక అందరూ ఏమంటారు అంటే అదే సార్ దగ్గర కూడా వచ్చింది, సార్ దగ్గర కూడా వచ్చిందా అంటే నేనంటున్నాను సార్ దగ్గరకు వచ్చిన దానికంటే మొత్తం అసలు ఈ రూపా చట్టం 152 పెట్టిన అన్యాయం మీరు అన్నట్టు ఒక్కరి మీద మీరు సార్ మీద పెట్టినా సార్ మీద పెట్టి అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సార్ మీరు తీసేసాడు అనుకో, తీసేస్తే మరి మిగతా వాళ్ళ సంగతి తప్పే రాలేక అది కేసే తప్పైనప్పుడు ఆ కేసులో ఒక జడ్జు ఎవరు జస్టిస్ సురేష్, మీకు తెలుసో లేదో భీమా కోరేగాం ఆ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించిన జడ్జి ఆయన, అత్యంతమైన గౌరవింపబడే జడ్జి ఆయన. ఆయన 80వ పుట్టినదినానికి నేను బాంబే వెళ్ళి ఉపన్యాసం ఇచ్చాను, నాతో పాటు ఇంకా ముగ్గురు ఇచ్చారు, అందరు నమ్ముతూ ఉన్నారు. మొత్తము బాంబే హైకోర్టు మొత్తం వచ్చారు చీఫ్ జస్టిస్ తో సహా ఆయన పుట్టినదినానికి. ఆయన చాలా విమర్శ చాలా తీవ్రంగా మాట్లాడాడు ఆ రోజు. ఆ జస్టిస్ సురేష్ భీమా కోరేగాం కేసులో లేడు కానీ తాడ్వాయి కేసులో ఉన్నాడు. చాలా విచిత్రం, తాడ్వాయికి జస్టిస్ సురేష్కి ఏం సంబంధం? జస్టిస్ సురేష్ పేరు దాంట్లో పెట్టారు, చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టారు, ఒకరి పేరు 2 సార్లు పెట్టారు. అది ఏంటి అసలు మీరు అంతా తయారు చేయించిన అంటే పోలీస్ యంత్రాంగానికి మేము ఏం చేసినా జరుగుతుంది, ఎవరు మమ్మల్ని అడిగేది అనేటువంటి అహంకారం తప్పిస్తే అసలు ఇట్లా పేరు పెట్టుకున్నా ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడో కాయిదాల్లో దొరికినాయి పేర్లు అంటున్నారు. కాయిదాల్లో పేర్లు దొరికితే వీళ్ళు ఎవరైనా కనీసం మీరు అడగాలి కదా. అంటే ఈ విచ్చలవిడితనం మేము ఏం చేసినా చెల్లుతుంది అనేది ఇక చెల్లను అనేటువంటి విషయం ఏదైతుందో ఇవాళ మన ఊపా చట్టం మీద జరుగుతున్న మొత్తం చర్చలో ఎట్లయితే టాడా కోటాకు వ్యతిరేకంగా పోరాడి ఆ చట్టాలని వెనక్కి తీసుకున్నా చేశాం, ఎట్లయితే వ్యవసాయ చట్టాలని రైతులు ఎంత అన్కాంప్రమైజింగ్ గా వాళ్ళు ఎట్లా పోరాటం చేసే చట్టాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు, అలాగే పోరాటాల ద్వారా మాత్రమే ఈ చట్టము ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. కానీ మనం తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు అడగవచ్చు, మేము చేసిన చట్టం కాదు కదా, నువ్వు చేసిన చట్టం కాకపోతే దాన్ని ఉపయోగించకు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నువ్వెందుకు ఉపయోగించాలి ఆ చట్టాన్ని? నువ్వు అని దుర్మార్గ చట్టం, ఈ చట్టం తెలంగాణ మేము పోరాటం తెచ్చుకున్న తెలంగాణ మేము ఉపయోగించాం అని నువ్వు అసలు నువ్వు అది ఎందుకైనా సిద్ధంగా లేవు అంటే నీకు ఆ చట్టంతో పెద్ద నీ గొడవ లేదు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ తీసుకొని భూపా చట్టం పెడితే ఏమయ్యేదండి? తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిస్తే అంతా జైల్లో ఉండేవాడు. అంటే తెలంగాణ ఉద్యమకాలంలో ఇతడు బలహీనమైన ముఖ్యమంత్రులు ఉన్నారు, రాజశేఖర్ ఉంటే ఆ పరిస్థితి వేరే ఉండేది. కానీ చట్టాలు చేసేప్పుడు పాలకులు వాళ్ళ మంచి కొరకే, వాళ్ళ ప్రొటెక్షన్ కొరకే, మన కొరకు కాదు, వాళ్ళ కొరకే. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అపోజిషన్ లీడర్స్ మీద ఒక రాహుల్ గాంధీ మొన్న మీనా గంగస్వామి మాట్లాడుతూ వరవరావు గారి పుస్తకం ఇచ్చేస్తామని మాట చెప్పింది. రాజీవ్ గాంధీ కేసు మనకి రాహుల్ గాంధీ మనకేం సంబంధం, ఆయన అధికారం ఉన్నవాడి కాంగ్రెస్ పార్టీ మీరు అనుకోకండి. రాహుల్ గాంధీ మీద జరిగిన దాన్ని కూడా మీరు పోరాటం, ఎందుకంటే ఆయన దాకా పోయిందంటే ఇక మీరు మనకు సంబంధం లేదు. కాకుండా ఎవరి మీద నిర్బంధం తగ్గింది మనం దాన్ని స్పందించవచ్చు. ఆ స్పందన అనేది అది యూనివర్సల్ ఉండాలి, పాతజీవనం ఉండాలి. నిర్బంధం ఎవరి మీద అది మావోయిస్ట్ మీద కావచ్చు, అది రాహుల్ గాంధీ మీద కావచ్చు. మనం ఆ నిర్బంధాన్ని వ్యతిరేకించి మనం స్వతంత్రం స్వేచ్ఛగా మాట్లాడుకునే సమాజం కావాలనుకున్నాం, అటువంటి తెలంగాణ కావాలనుకుంటున్నాం. ప్రజాస్వామ్య తెలంగాణ, తర్వాత భౌగోళిక తెలంగాణ. ప్రజాస్వామ్య తెలంగాణ మన స్వప్నంగా మిగిలింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకునేటువంటి
మనందరం కూడా ఏ స్వప్నం ఉందో అది సాకారమయ్యేదాకా ఆ పోరాటం చేయాలి. ఆ పోరాటంలో భాగంగానే ఊపా చట్టానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ఏ పోరాటాన్ని చేస్తున్నామో ఇది విజయవంతమయ్యేదాకా ఈ పోరాటాన్ని కొనసాగించవలసిన బాధ్యత చరిత్ర మన మీద పెట్టింది. తెలంగాణ ప్రజలు మనం ఎవరైతే పోరాటం చేశామో మనం ప్రజలకి బాధ్యులం కాబట్టి ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున పాల్గొన్నారో అలాగే ఒక మానవీయమైన తెలంగాణ కొరకు ప్రజాస్వామ్య తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు పోరాటం చేయవలసిన చరిత్ర ఇంకా అది ఇంకా మిగిలే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనందరినీ ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ నేను అరుణోదయ సమాఖ్యకి ముఖ్యంగా విమలక్కకి నేను ఆ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు